అందరికీ నమస్కారం. పాడి పరిశ్రమలో లాభాలు సంపాదించాలంటే మన ప్రయాణం ఎక్కడ మొదలవ్వాలి? ఆ పునాది ఏంటి? అది ఆరోగ్యంగా చలాకీగా ఉండే ఒక దూడ. ఈరోజు మనం ఒక దూడ పుట్టిన దగ్గర్నుంచి 6 నెలల పాటు దాని ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణం మన పాడి పరిశ్రమ భవిష్యత్తునే మార్చేస్తుంది. రండి, మొదలు పెడదాం. మొదటగా ఈ నంబర్ చూడండి, 90%. ఇది మనల్ని ఒక్కసారిగా షాక్కు గురిచేయాలి. ఎందుకంటే పాడి పరిశ్రమలో దూడల మరణాలు జరుగుతున్నాయంటే వాటిలో 10లో 9 మరణాలు కేవలం ఒకే ఒక్క కారణం వల్ల సంభవిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇంత నష్టానికి కారణమవుతున్న ఆ ఒక్క శత్రువు ఎవరో చూద్దాం. అవును, మీరు విన్నదే నిజమే. దూడ పుట్టిన మొదటి 6 నెలల కాలంలో ఎదుర్కొనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన సమస్య విరేచనాలు. ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈ ఒక్క సమస్యను మనం సరిగ్గా అదుపు చేయగలిగితే దాదాపు అన్ని దూడల ప్రాణాలను కాపాడుకోవచ్చు. అంటే మన లాభాల బాటకు మొదటి అడ్డంకి ఇదేనన్నమాట. కాబట్టి మనం మొదటి ఫోకస్ అంతా దీనిమీదే ఉండాలి. దూడ ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం దాని జీర్ణ వ్యవస్థకు వచ్చే వ్యాధుల గురించే. ఈ జీర్ణకోశ వ్యాధుల్లో సర్వసాధారణంగా కనిపించేది నేల విరేచనాలు. దీన్నే ఇంగ్లీష్లో వైట్ స్కర్స్ అని కూడా పిలుస్తారు. ఇది పుట్టిన కొన్ని రోజులకే దూడలలో కనిపిస్తుంది, కానీ చాలా ప్రమాదకరమైనది. దీన్ని ఎలా గుర్తించాలి, అసలిది ఎందుకు వస్తుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి కారణాలు చాలా సింపుల్. మనం రోజు చూసేవే. పాక శుభ్రంగా లేకపోవడం, లేదా పుట్టిన దూడకు జున్నుపాలు సరైన మోతాదులో పట్టకపోవడం. లక్షణాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. తెల్లగా, దుర్వాసనతో విరేచనాలవ్వడం, దూడ ఏకదం నీరసపడిపోవడం. వీటిని గమనించడం చాలా ముఖ్యం. అంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దీని రాకుండానే ఆపొచ్చనమాట. సరే, ఒకవేళ విరేచనాలు మొదలైతే ఈ 3 స్టెప్స్ దూడ ప్రాణాల్ని కాపాడతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. దూడ చనిపోయేది విరేచనాల వల్ల కాదు. ఆ విరేచనాల వల్ల ఒంట్లో నీరంతా పోయి డీహైడ్రేషన్కు గురవడం వల్ల. అందుకే వెంటనే పాలు ఆపేసి ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు ఇవ్వడం అనేది ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక యాంటీబయాటిక్స్ విషయానికొస్తే అది డాక్టర్ సలహాతోనే వాడాలి. నీళ్ల విరేచనాలే కాకుండా ఈ 2 సమస్యలు కూడా మనం గమనిస్తూ ఉండాలి. రక్త విరేచనాలు కొంచెం పెద్ద దూడలలో పాక తేమగా ఉండటం వల్ల వస్తుంది. అదే మలబద్ధకమైతే పుట్టిన వెంటనే వస్తుంది. రెండింటి లక్షణాలు వేరు, చికిత్స కూడా వేరు. ఈ తేడాలను మనం కరెక్ట్గా గమనిస్తే సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం సులభమవుతుంది. ఓకే, జీర్ణకోశ సమస్యల నుంచి ఇప్పుడు మనం తర్వాతి ముప్పు వైపు వెళ్దాం. అవే శ్వాసకోశ, అంటువ్యాధులు. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు, చలికాలంలో వీటి ప్రభావం దూడల మీద ఎక్కువగా ఉంటుంది. వీటిలో మనం ఎక్కువగా వినే పేరు న్యూమోనియా. సింపుల్గా చెప్పాలంటే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం. దూడలకు చలి తగలకుండా, అవి పడుకునే చోటు తడిగా లేకుండా చూసుకుంటే చాలు ఈ సమస్యను చాలా వరకు రాకుండా ఆపొచ్చు. మరి దీని నివారణ ఎంత సింపుల్లో చూడండి. పెద్ద ఖర్చేం లేదు, కేవలం చిన్న చిన్న జాగ్రత్తలు. పాక నేల మీద వరిగడ్డి వేసి పొడిగా ఉంచడం, చలిగాలి లోపలికి రాకుండా రాత్రిపూట గోనె సంచులు కట్టడం. ఈ సింపుల్ పనులే న్యూమోనియా లాంటి పెద్ద సమస్య రాకుండా దూడలకు రక్షణ ఇస్తాయి. ఈ 2 చాలా ముఖ్యమైనవి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వీటిని 100% నివారించవచ్చు. బొడ్డువాపు, దీనికి పరిష్కారం దూడ పుట్టిన వెంటనే దాని బొడ్డుకు అయోడిన్ లేదా టింక్చర్ లాంటిది పూయడం. అంతే, సింపుల్. ఇక థైలేరియా, ఇది పిడుదుల వల్ల వస్తుంది. సో దూడ శరీరం మీద పిడుదులు లేకుండా శుభ్రంగా ఉంచడమే దీనికి అసలైన మందు. చూసారా, 2 ప్రివెన్షన్తోనే ఆగిపోతాయి. ఇప్పటిదాకా మన వ్యాధులు, వాటి లక్షణాలు, చికిత్స గురించి చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. నివారణ. దూడ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటి దాన్ని ఏర్పాటు చేయడంలో మొదటి అడుగు నట్టెల నివారణ. ఈ షెడ్యూల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. దూడ పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో మొదటి డోస్, ఆ తర్వాత నెలకోసారి 6 నెలల వరకు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టెక్నిక్ ఉంది. ప్రతిసారి ఒకే మందు కాకుండా మందును మారుస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే అన్ని రకాల నట్టలను నశించి దూడ పెరుగుదల ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుంది. నట్టల మందు తరువాత ఇప్పుడు మనం అసలైన
అత్యంత పటిష్టమైన రక్షణ కవచం గురించి మాట్లాడుకుందాం. అదే టీకాలు. వ్యాధులు దూడ దరి చేరకుండా ఆపడానికి మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రమిది. ఈ వాక్యం ఎంత నిజమో కదా. రోగం వచ్చాక మనం పడే కష్టం, పెట్టే ఖర్చు, సమయం వృధా, వీటన్నిటికంటే రాకముందే మేల్కోవడం చాలా ఉత్తమం. ఆ మేల్కొల్పే ప్రక్రియే టీకాలు వేయించడం. ఇప్పుడు ఈ పట్టికను మనమందరం ఒక ఆరోగ్య క్యాలెండర్లా భావించాలి. ఏ నెలలో ఏ టీకా వేయించాలో స్పష్టంగా ఉంది. గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు ఇవన్నీ పాడి పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించే వ్యాధులు. వీటన్నిటి నుంచి దూడలను కాపాడుకోవాలంటే ఈ షెడ్యూల్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ టీకా లిస్ట్లో ఒకదానికి మాత్రం కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయి. అదే బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్. ఇది కేవలం ఆడదూడలకు మాత్రమే వేయాలి. అది కూడా వాటి జీవితంలో ఒక్కసారే. ఎందుకంటే ఈ ఒక్క టీకా ఆ దూడ పెరిగి పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు గర్భస్రావాలు జరగకుండా కాపాడుతుంది. ఇది మన మంద యొక్క భవిష్యత్ ఉత్పత్తికి చాలా చాలా కీలకమైనది. సరే, టీకాలు, మందులు ఇవన్నీ ఒక ఎత్తు. కానీ వీటన్నిటికీ అసలైన పునాది మనం రోజూ పాటించే పరిశుభ్రత, సరైన యాజమాన్యం. ఈ పునాది ఎంత బలంగా ఉంటే మన నిర్మించే ఆరోగ్య సౌధం అంత పటిష్టంగా ఉంటుంది. ఈ పనులు చూడటానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వీటి ప్రభావం చాలా పెద్దది. పుట్టిన వెంటనే ఒక విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాకలో మంచి గాలి, వెలుతురు ఉండటం వల్ల క్రిములు పెరగవు. నేలను ఎప్పుడూ పొడిగా ఉంచటం వల్ల ఇన్ఫెక్షన్లు రావు. ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లే, కానీ ఇవన్నీ కలిస్తేనే దూడకు బలమైన ఆరోగ్యం వస్తుంది. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ మొత్తం సమాచారం, ఈ 6 నెలల ప్రణాళిక, ఇది కేవలం ఒక దూడను కాపాడడం గురించి మాత్రమే కాదు. ఇది మన పాడి పరిశ్రమ భవిష్యత్తుకు, మన లాభాలకు మనం వేస్తున్న ఒక పటిష్టమైన పునాది. మరి ఈ పునాదిని మనం ఎంత బలంగా నిర్మించబోతున్నాం ఆలోచించండి. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.